వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను మీ నిహాల్. అసలు భారత్ కాశ్మీర్ సరిహద్దుల మధ్య అసలు బార్డర్ దగ్గర అసలు ఏం జరుగుతుంది, ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ ఎలాంటి స్టెప్స్ తీసుకుంది, ఇలాంటి విషయాలు ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాము. అసలు భారత్ ఏదైతే కాశ్మీర్ పహల్గం ఇన్సిడెంట్ జరిగిన తరువాత ఏదైతే ఇప్పుడు ఇండియా అనేది కీలకమైన అడుగులు అనేది ముందుగా సాగుతుంది అనమాట. అదే విధంగా ఏదైతే కొన్ని పాకిస్తాన్ యూట్యూబ్ ఛానల్స్ ఇండియా అనేది బ్యాన్ చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు మిస్ ఇన్ఫర్మేషన్ అనేది బయటికి వదులుతున్నారు. అందులో ప్రముఖ క్రికెటర్ షోహెబ్ అఖ్తర్ ఛానల్ కూడా ఉండడం అనేది చాలా షాకింగ్. ఎందుకంటే షోహెబ్ అఖ్తర్ అనే వ్యక్తి అప్పుడప్పుడు ఇండియాకి పాజిటివ్ గా మాట్లాడతారు. ఏదైతే ఇండియన్ క్రికెటర్స్ ఏదైతే వాళ్ళ సేవాగ్ కానీ వీళ్ళందరూ ఉన్నారో, సో వాళ్ళకి వైపు సెటరికల్ గా మాట్లాడతారు. సో ఇండియాకి ఆయనకి ఒక మంచి రిలేషన్ ఉంది, అవుట్ ఆఫ్ కట్ గా మంచి రిలేషన్ ఉంది, ఆయనే భావిస్తాడు. కానీ ఏ రిలేషన్ ఉందో ఏంటో ఎవరికి తెలియని పరిస్థితి మనం చూస్తున్నాం. సో అలాంటి వ్యక్తి కూడా ఇది పెహల్గాం విషయం గురించి స్పందించలేదు. సో ఇంకోటి ఏంటి, అలాంటి వ్యక్తి మిస్ ఇన్ఫర్మేషన్ అనేది బయటకు వదులుతున్నాడు. అందుకని చాలా మంది యూట్యూబ్ ఛానల్స్, పాకిస్తాన్ యూట్యూబ్ ఛానల్స్ కానీ కొన్ని ఛానల్స్ అనేది ఇండియాలో ప్రచురించకుండా మొత్తం బ్యాన్ చేయడం జరిగింది. ఏదైతే పాకిస్తాన్ సూపర్ లీగ్ అది కూడా ఇండియాలో ప్రచురించుకోవాలి, మొత్తం బ్యాన్ విధించడం జరిగింది. సో ఓవరాల్ గా ఏం జరుగుతుందంటే అక్కడ, సో మీడియాలో వచ్చిన ఇన్ఫర్మేషన్, మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మీకు ఏం చెప్పాలనుకున్నానంటే, ఏదైతే నౌకలో పాకిస్తాన్ అనేది చైనా హెల్ప్ అడిగింది, చైనా అనేది ఇండైరెక్ట్ గా హెల్ప్ తీసుకుంటుందా, ఇండైరెక్ట్ గా హెల్ప్ చేస్తుందా అనేది కొన్ని క్షణాలు తెలిసింది. సో హెల్ప్ ఖచ్చితంగా చేస్తుంది అని చెప్పుకోవచ్చు. సో జితిల్ మార్గ్ నక్కది చైనా అనేది. సో వాళ్ళకే సాగిద్ది. సో చైనా గనక పాకిస్తాన్ కి హెల్ప్ చేసి ఉన్నట్లయితే ఇండియాలో పాకిస్తాన్ అంటే చైనా పైన తీవ్ర వాళ్ళ ఆర్థిక నష్టం వాళ్ళకి చైనాకి బాగా ఇదవుతుంది. ఎందుకంటే ఇండియాలో కొన్ని లక్షల కోట్లు అనేది చైనా నుంచి ఇక్కడికి ఇంపోర్ట్ చేస్తున్నారు ఎవ్రీ ఇయర్ అనేది. సో ఇప్పుడు కనుక పాకిస్తాన్ కి గన్లు సప్లై చేయడం కానీ, సో పాకిస్తాన్ గన్లు మొత్తం తుప్పు పంట రాడ్లు, అంతకుమించి ఏం లేదు అక్కడ వాళ్ళ మొహాలకి. ఇప్పుడు చైనా కానీ వాళ్ళకి సప్లై చేసింది అనుకుని ఇండియా మొత్తం చైనాతో మొత్తం తెగ కట్ చేసుకుంటుంది. సో చైనా కనుక పాకిస్తాన్ కనుక సపోర్ట్ చేసినట్లయితే మళ్ళీ వరల్డ్ మొత్తం ట్రంప్ అనేది సీరియస్ గా ఉన్నాడు. ఏదైతే వాళ్ళ యుద్ధ నౌకలు ఏదైతే ఉన్నాయో 2 తైవాన్ లో ఉన్నాయి. సో తైవాన్ కూడా చైనాకి వ్యతిరేకంగా ఉంది. తైవాన్ లో యుద్ధ నౌకలు మళ్ళీ ఇండియాకి తీసుకొచ్చే దిశగా ఇప్పుడు సాగుతున్నారు. చైనా అనేది ఆ యుద్ధ నౌకల మీద ఎప్పుడో కన్నేసి ఉంచింది. సో ఎప్పుడు వాళ్ళు వస్తే అది భయం పుట్టింది చైనాకి. సో అక్కడ నుంచి వస్తే చైనాకి గుండెల్లో గుబులే పుట్టొచ్చు. ఫస్ట్ చైనా మద్దతు ఇస్తానని చెప్పి ఇప్పుడు ఆలోచిస్తానని ఉంటుంది. సో ఇప్పుడు దాకా ఏం ఆలోచించారు ఏంటి అని తెలియని పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఓవరాల్ గా మనం చూసుకున్నట్లయితే ఈవెన్ పాకిస్తాన్ గవర్నమెంట్ కూడా స్పందించడం జరిగింది. ఏంటంటే, సో మీరు కావాలని కవ్వించి చర్యలు చేస్తున్నారు, మా తప్పు లేనప్పటికీ ఇది చేశారు అది చేశారని పాకిస్తాన్ వాళ్ళు అంటున్నారు. సో అని గతంలో ఒక 2 days బ్యాక్ మనం చూసుకున్నట్లయితే ఏదైతే అణుబాంబులు మీ వైపు రెడీగా ఉన్నాయి, అవి ఉన్నాయని ఇప్పుడు పాకిస్తాన్ దాంట్లో ఎంతో కొంత గుబులు పుట్టింది. ఇంకోటి ఏంటంటే, పాకిస్తాన్ ఏదైతే ఆర్మీ చీఫ్ కమాండర్స్ వీళ్ళందరూ ఉన్నారో, సో లాస్ట్ 2-3 days కి అందరు 1200 మంది పైగా మొత్తం రాజీనామా చేయడం జరిగింది. సో ఇది పాకిస్తాన్ సిచ్యువేషన్. ఇండియాలో ప్రతి అంశం అనేది ఏది తీసుకుని ఒక వ్యూహంతో తీసుకుంటున్నారు. ఏదైనా హడావుడిగా కాకుండా ఒక ప్రణాళిక, ఒక పద్ధతిగా, ఒక ప్లాన్ గా తీసుకొని వాళ్ళ మీద దాడి చేయడం జరుగుతుంది. సో ఇది దేనికి దారి తీస్తుంది, ఏదైనా వరల్డ్ వార్ అనేది మళ్ళీ రాబోతుందా ఈ పహల్గామ్ అటాక్ వల్ల అనేది ఇంకా వేచి చూడాలి. వరల్డ్ వార్ అనే అంత దూరం రాదు, కానీ ఇప్పటి నుంచి 48 hours లో కానీ 72 hours లో కానీ ఏదైనా జరగవచ్చు. ఈ రోజు రాజ్నాథ్ సింగ్ మోడీ గారితో కలవడం జరిగింది. ఒక చిన్న ఆర్డర్ రావడం మాత్రమే. ఇఫ్ వన్స్ మోడీ గారి దగ్గర నుంచి ఏ క్షణమైన ఆర్డర్ వచ్చినట్లయితే, సో పాకిస్తాన్ వాళ్ళ సంగతి ఏంటో ఏమవుతుందో ఇప్పుడు మనం చెప్పాల్సిన అవసరం లేదు. సో ఓవరాల్ గా అక్కడ జరుగుతున్న ఇన్సిడెంట్స్ అయితే ఇవి. బార్డర్ లో నిన్న కొన్ని కాల్పులు జరపడం జరిగింది. నిన్న సాయంత్రం అండ్ ఈ రోజు ఎలాంటి కాల్పులు జరపరా అనేది వేచి చూద్దాం. ఇంకా మా దగ్గర ఇంకా ఏదైనా అప్డేట్ వస్తే కనుక మేము చెప్తాము, ఖచ్చితంగా చెప్తాము. మా ఛానల్ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.